ప్రభుజీ ముందుగా మీ దినచర్యతో మొదలుపెట్టాలి అనుకుంటున్నాను. అసలు మీరు ఈ ఆధ్యాత్మిక రంగంలోకి ఎలా వచ్చారు? స్పిరిచ్యువల్ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మీ గురించి కాస్త తెలియజేస్తారా? ఈ ఆధ్యాత్మిక జీవనంలో ఇంట్రెస్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు అలవాటు చేశారు. హ్మ్. మా తండ్రి గారు, మా మదర్ కూడా వాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఇంట్లో. హ్మ్. మా ఫాదర్ అయితే విష్ణు సహస్రనామం చెప్పేవాళ్ళు ఇంట్లో. భగవద్గీత శ్లోకాలు చదివేవాళ్ళు. తర్వాత ఇంటి దగ్గరే లక్ష్మీనారాయణ మందిరం ఉండేది. అక్కడికి తరచూ వెళ్తూ ఉండేవాళ్ళం. సో చిన్నపిల్లలుగానే మేము ఓం నమో నారాయణాయ మంత్రం జపం చేసేవాళ్ళం. భగవద్గీత శ్లోకాలు, విష్ణు సహస్రనామ శ్లోకాలు, ఇంకా చెప్పాలంటే మంత్రపుష్పం, తర్వాత పురుష సూక్తం, శ్రీ సూక్తం, రుద్రనమకం చమకం, ఇవన్నీ చదువుతూ పెరిగాం మేము నేర్చుకుంటూ. నేను 8th క్లాస్కి వచ్చినప్పుడు మా ఫాదర్ ఏం చేశారంటే అక్కడ బాలభాను విద్యాలయం అని ఒక స్కూల్ ఉండేది శ్రీకాకుళంలో. అక్కడ నన్ను జాయిన్ చేశారు. ఎందుకంటే ఆ స్కూల్లో ప్రతిరోజు పొద్దున ఒక మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రేయర్ సెషన్. అది ఒక 45 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 45 నిమిషాల పాటు స్కూల్లో ఉన్న 700-800 మంది పిల్లలు కూర్చుని పెద్ద హాల్లో కూర్చుని భగవద్గీత శ్లోకాలు పారాయణం చేసేవాళ్ళం. విష్ణు సహస్రనామం పారాయణం చేసేవాళ్ళం. లలిత సహస్రనామం పారాయణం చేసేవాళ్ళం. ఇలా ఆ పారాయణాల వల్ల ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగడం వల్ల పూజలు కానీ, తర్వాత వ్రతాలు కానీ, ఇవన్నీ చాలా మా చుట్టూ ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. అలా తల్లిదండ్రుల నుంచి కాస్త ఆధ్యాత్మిక జీవనం మీద కాస్త అభిరుచి నాకు వాళ్ళ నుంచి వచ్చింది. అలా నేను అంటే ఒక 10th స్టాండర్డ్ వరకు అటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నాను. కాకపోతే 11th అంటే ఇంటర్మీడియట్, బీటెక్ అప్పుడు శ్రీకాకుళం జిల్లా విడిచిపెట్టి ఈ విజయవాడ వచ్చాం. విజయవాడ పెద్ద నగరం. మేము టీనేజ్లో ఉన్నాం. అప్పుడే కాలేజీలో జాయిన్ అయ్యాం. తర్వాత అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్త వాతావరణం, ఇదంతా. అక్కడ ఏమిటంటే నా స్పిరిచువల్ ఇంక్లినేషన్స్ కాస్త తగ్గాయి. ఎందుకంటే ఆ పెద్ద నగరం వాతావరణంలో అంత స్పిరిచువల్ వైబ్రేషన్స్ కొంచెం తక్కువ అనమాట. అంతకుముందు ఏంటంటే శ్రీకాకుళం ఆమదాల వలసలో ఉండేవాళ్ళం. అక్కడ చిన్న ఒక టౌన్ లాంటిది కాబట్టి, ప్లస్ చాలా టెంపుల్స్ ఉన్నాయి, ప్లస్ మా ఫాదర్ కూడా రెగ్యులర్ టచ్లో ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కువ ఉండేది. ఇక్కడ కాస్త తగ్గింది. ప్లస్ కాలేజీ హడావిడి, ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి, గేట్ ప్రిపేర్ అవ్వాలి, అకాడమిక్ లోడ్ ఉంటుంది, దానివల్ల కాస్త తగ్గింది. కాకపోతే అదృష్టవశాత్తు నేను మాస్టర్స్లో నాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో సీట్ వచ్చింది 2005 ఆగస్టు 1వ తారీఖు. అలా నేను కాలేజీలో అడుగుపెట్టాను మాస్టర్స్ చేయడం కోసం. హాస్టల్ కీస్ ఇచ్చారు. ఆ హాస్టల్ కీస్ తీసుకుని నా రూమ్కి వెళ్ళాను. 3rd ఫ్లోర్లో ఉంది హాస్టల్ రూమ్. రూమ్ అలా తెరవగానే ఎదురుగా ఒక పెద్ద మురళీకృష్ణుడి యొక్క పటం ఉంది అక్కడ, బొమ్మ, చాలా పెద్దది. అది చూసి ఎందుకో ఒక స్పాంటేనియస్ అట్రాక్షన్ వచ్చింది నాకు. అంటే అప్పటికి చాలా కృష్ణుడి పిక్చర్స్ చూశాను నేను, ఎన్నెన్నో కృష్ణుడి యొక్క చిత్రాలు చూశాను, విగ్రహాలు చూశాను. కానీ ఈ పిక్చర్లో ఏదో మహత్వం ఉంది, మ్యాజిక్ ఉంది. ఏమిటంటే అది ఫేస్ మాత్రమే, మొత్తం కృష్ణుడు త్రిభంగ రూపం లేదు. ఓన్లీ ఒక చిన్న పిల్లాడు, మహైతే 3 ఏళ్ళు ఉంటాయి, 3-4 ఏళ్ళు ఉన్న పిల్లాడు కృష్ణుడు. ఒక ఫేస్ ఉంది, మురళీకృష్ణుడి ఫేసు. పక్కన 2 చిలుకలు ఉన్నాయి, కొంచెం మొక్కలు ఉన్నాయి. తర్వాత ఒక విండోలో నుంచి చూస్తున్నాడు. అది చూసి నాకు కొంచెం అట్రాక్షన్ వచ్చింది. అప్పుడు అక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, చెప్పాను ఈ పటం మాత్రం తీయొద్దు, నేను అడ్మిషన్ ఫార్మాలిటీస్ ముగించుకుని వస్తాను, నేను ఈ పటం మాత్రం తీయకండి అని చెప్పాను వాళ్ళకి. సరే వెళ్ళాను. వాళ్ళు హాస్టల్ క్లీన్ చేస్తున్నారు, రూమ్ క్లీన్ చేస్తున్నారు. నేను వెళ్ళాను. అక్కడ ఏవో అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని ముగించుకుని ఒక 2 గంటల తర్వాత వచ్చాను. రూమ్ చక్కగా శుభ్రం చేశాడు, ఆ బొమ్మ కూడా తీసేశాడు. అయ్యో, చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. కానీ అడిగాను నేను అతన్ని, ఏం జరిగింది పుస్తకం, ఇది ఇమేజ్ ఏమైంది అంటే, నేను ఆన్సర్ చెప్పట్లేదు. ఎందుకంటే నాకు కన్నడం రాదు, ఆయనకి తెలుగు రాదు, కమ్యూనికేషన్, ఆయనకి ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు. అలా నాకు ఇంగ్లీష్ తెలుగు మాత్రమే వచ్చు, వాళ్ళకి కన్నడ హిందీ వచ్చేమో నాకు తెలియదు, మరి ఏ భాష తెలియదు. సో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నేను బొమ్మ అదే ముంచు తీయొద్దు అని చెప్పాను కదా, తీయమన్నాను అనుకున్నాడేమో నాకు తెలియదు, మరి ఏమనుకున్నాడు తెలియదు. కానీ మొత్తానికి బొమ్మ తెలియదు, నాకు దొరకలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడు నేను 20-21 అనుకుంటా. అప్పుడు మా పిన్ ఉండేది అక్కడ, ఇటువంటి పిక్చర్స్ ఇస్కాన్లో దొరుకుతాయి అని చెప్పింది నాకు. ఇస్కాన్ అంటే ఏంటని అన్నాను. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం అన్నమాట
తెలియదండి ఆవిడకి. ఇస్కాన్ అంటే కృష్ణుడు టెంపుల్ అంది. సరే ఏదైతే ఉంది ఆ బొమ్మ ఎక్కడ దొరికితే అక్కడికి నేను తీసుకెళ్ళని చెప్పాను. ఆ వీకెండ్ నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. ఏది కేవలం ఆ కృష్ణుడి బొమ్మను వెతుక్కుంటూ వెళ్ళాను. అలా వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ మొత్తం టెంపుల్లో చాలా చాలా ఉన్నాయి. ఈ బొమ్మ కనిపించింది బుక్ టేబుల్ మీద. అదే సేమ్ బొమ్మ, అదే సైజులో, పెద్దది, A3 కన్నా పెద్దది. వెళ్ళి అడిగాను ఈ బొమ్మ అంతేనన్నాను. 20 రూపాయలు అన్నాడు. సరే తీసుకుంటానన్నాను. తెలివైన వాడు కదా, ఏం చేశాడంటే అక్కడ కృష్ణుడి పుస్తకం ఒకటి ఉంది, కృష్ణ బుక్ అని. కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఒక మంచి పుస్తకం ఉంది. అదేమిటంటే శ్రీమద్ భాగవతం యొక్క 10వ స్కందం యొక్క సారాంశం అది. అంటే శ్లోకాలు తాత్పర్యాలు లేకుండా ఒక స్టోరీ ఫామ్లో శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో వర్ణించినటువంటి కృష్ణుడి లీలలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. చాలా చక్కగా ఉంటుంది పుస్తకం. ఆ పుస్తకాన్ని చూపించి ఈ పుస్తకం కొంటే ఆ బొమ్మ ఫ్రీ అన్నాడు. పుస్తకం చూశాను నేను. మంచి కథలు ఉన్నాయి, 2 ఎన్నెన్నో బొమ్మలు ఉన్నాయి. ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి అక్కడ, చిన్న సైజులో. చూసి ఆహా అని 2 తీసుకున్నాను అనమాట. ఇది 90 రూపాయలు అనుకుంటే పుస్తకం అప్పట్లో. ఈ పుస్తకం తీసుకున్నాను, ఆ బొమ్మ కూడా తీసుకున్నాను. తీసుకొచ్చి నా హాస్టల్ రూమ్లో పెట్టాను. ఆ హాస్టల్ పెద్ద స్టడీ టేబుల్ ఉంది, మంచి మంచి టేబుల్. ఆ టేబుల్ మీద ఈ కృష్ణుడి పటం పెట్టాను, పక్కనే పుస్తకం కూడా ఉంది. అలా 3 నెలలు గడిచింది. 3 నెలలు కాదు, 100 రోజులు గడిచింది. నవంబర్ 10వ తారీఖు 2005 మా క్లాస్మేట్ ఒక ఆయన నా రూమ్కి వచ్చాడు. ఎప్పుడు వస్తూనే ఉంటాడు, కానీ ఆ రోజు మాత్రం ఈ పుస్తకం చూసి, ఈ బొమ్మ చూసి ఏమన్నాడంటే, నువ్వు ఇస్కాన్ భక్తుడివా అని అన్నాడు. అంటే ఏంటన్నాను. ఇస్కాన్కి వెళ్ళాను నేను, కృష్ణ టెంపుల్కి వెళ్ళాను, అక్కడికి ఈ బొమ్మ ఈ పుస్తకం అక్కడి నుంచి తీసుకొచ్చాను, కానీ ఇస్కాన్ డివోటీ అంటే ఏంటో నాకు తెలియదు అన్నాను. ఇస్కాన్ డివోటీస్ ఏం చేస్తారంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు, వాళ్ళు మంగళారతి చేస్తారు, తర్వాత పూజలు చేస్తారు, కృష్ణుడికి పూజ చేస్తారు, నైవేద్యం పెట్టి కానీ తినరు వాళ్ళు. వాళ్ళు ఏదైనా నోట్లోకి ఒక మెతుకు వెళ్ళాలన్నా కూడా అది భగవంతుడికి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని, ఆ ప్రసాదాన్ని మాత్రమే తింటారు అని చెప్పి ఇస్కాన్ వాళ్ళ గురించి కొంచెం చెప్పారు నాకు. ఇంకొక మాట ఏమన్నా అంటే, నువ్వు 3rd ఫ్లోర్లో ఉన్నావు, నీ హాస్టల్ రూమ్ 3rd ఫ్లోర్లో ఉంది, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కొంతమంది ఇస్కాన్ భక్తులు ఉన్నారు, స్టూడెంట్సే. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను మాస్టర్స్లో, వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇస్కాన్ మార్గాన్ని ఫాలో అవుతున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు, మంగళారతి చేస్తున్నారు, శ్రీమద్ భాగవతాన్ని చర్చించుకుంటున్నారు. నీకు వాళ్ళతో పరిచయం చెయ్యనా అని అడిగాడు. సీనియర్స్. నేను ఐ డోంట్ మైండ్ అన్నాను. సర్లే పరిచయం చేయమని చెప్పాను. తీసుకువెళ్ళారు. నవంబర్ 11, 2005 నన్ను వాళ్ళకి పరిచయం చేశారు. నేను ఊరికే హాయ్ హలో చెప్పాను అంతే. నా అసైన్మెంట్స్ చేసుకుంటున్నాను, నా అకాడమిక్ లోడ్ ఉందో చేస్తుంటున్నాను, అప్పుడప్పుడు వాళ్ళని కలుస్తూ ఉన్నాను. అలా మెల్లిమెల్లిగా ఒక 6 మాసాల్లో కొంచెం రెగ్యులరైజ్ చేసి నేను కూడా జపం స్టార్ట్ చేశాను. 2006 సంవేర్ 2006 జూన్ జూలై ఆ సమయాల్లో హరే కృష్ణ మహామంత్రాన్ని నేను పూర్తిగా 16 రౌండ్లు 16 మాలలు చేయడం ప్రారంభించాను. మాలంటే దానికి 108 పూసలు ఉంటాయండి. ఒక్కొక్క పూస మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న మంత్రాన్ని మనం అనాలి ఒక్కొక్క పూస మీద. అలా 108 సార్లు జపిస్తే అది ఒక మాల అవుతుంది. అలా 16 మాలలు చేస్తారు ఇస్కాన్లో డివోటీస్ అందరూ. మినిమం 16, కొంతమంది 20 చేస్తారు, కొంతమంది 10 చేస్తారు, ఇంకా చాలా మంది ఎక్కువ చేస్తారు, కానీ 16 మినిమం. సో ఆ మార్గాన్ని అప్పటి నుంచి ప్రారంభించాను. అంటే చిన్నప్పటి నుంచి ఓం నమో నారాయణ జపం చేయడం, విష్ణు సహస్రనామాలు చదవడం, భగవద్గీత శ్లోకాలు పారాయణ చేయడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేయడం, ఒక డిసిప్లిన్గా ప్రతినిత్యం చేయడం అనేది అప్పటి నుంచి అలవాటు పడింది నాకు. 2006 నుంచి, ఒక 20 సంవత్సరాల క్రితం. అది ఆ మార్గాన్ని పాటిస్తున్నప్పుడు, ఆ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మనసులో కలిగేటటువంటి ఒక ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతి, భగవంతుడైనటువంటి కృష్ణుడి పట్ల కలిగే అనురాగం, అది వేరే స్థాయిలో ఉంటుందండి, వేరే లెవెల్ అనమాట. అంటే మంత్రానికి ఆ మహత్వం ఉంది, ఆ మంత్రానికి ఆ మహత్వం ఉంది. ఎందుకంటే అన్ని శాస్త్రాల సారం భగవంతుడి యొక్క నామం. ఈ నామాన్ని కలిసంతరణ ఉపనిషత్తుల్లో మనందరికీ రికమెండ్ చేశారనమాట. హరే కృష్ణ మహామంత్రం కలిసంతరణ ఉపనిషత్తులో ఉంది. ఏమన్నారంటే, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం. ఈ షోడశకం నామ్నాం అంటే, షోడశ అంటే 16. ఈ హరే కృష్ణ మహామంత్రంలో భగవంతుడి యొక్క 16 నామాలు ఉంటాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 16.
16 పదాలు భగవంతుడి యొక్క నామాలు ఉన్నటువంటి ఈ మంత్రం ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం. ఈ కలియుగం యొక్క కల్మషాన్ని మొత్తాన్ని నాశనం చేసేటటువంటి మహామంత్రం ఇది. కలిలో కల్మషం ఉన్న విషయం మీకు తెలుసు కదా, కొత్త ఏం కాదు మనకి. సో అటువంటి కల్మషాలను పూర్తిగా తొలగించే మంత్రం ఇది. సో ఆ మంత్రాన్ని జపం చేయడం ప్రారంభించాను. అప్పటి వరకు భగవద్గీత శ్లోకాలని పారాయణం చేసిన ఆ శ్లోకాలకు అర్థం తెలియదండి నాకు అప్పటి వరకు. ఎందుకంటే అప్పటికి నేను స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్న ఇవే అనమాట. కొన్ని శ్లోకాలు తెలుసు, కానీ చాలా వరకు పారాయణం చేసాం 700 శ్లోకాలు, కానీ దాని యొక్క అర్థం తెలియదు, దాని యొక్క తాత్పర్యం తెలియదు. అది ఆ భగవద్గీత యొక్క సందేశం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందన్న విషయం నాకు తెలియదు. అదొక సెంటిమెంట్ గానో, లేదా ఒక అలవాటు గానో, అదొక కల్చర్ గానో, అదొక సంస్కృతి అనమాట. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకోవడం, కానీ మంత్రాలు చదవడం, శ్లోకాలు చదవడం, అది అలవాటు. అది మా అందరిలో మీకు తెలిసింది. కానీ అక్కడ ఆగిపోకూడదండి. మన ఆధ్యాత్మిక జీవనం కేవలం మంత్రాలు చదవడం, దేవుడిని దర్శనం చేసుకోవడం, హుండీలో ఒక రూపాయి వేయడం, 4 ప్రదక్షిణాలు చేయడం, అక్కడ ఆగిపోకూడదు. ఆ మంత్రాలకి అర్థం ఉంది. ఆ అర్థాన్ని మన జీవితంలో అవలంబిస్తే పరమార్థాన్ని చేరుకోవచ్చు. ఆ విషయాలు అప్పటికి నాకు తెలియదు. కాస్త కూస్త తెలుసు, కానీ సరైన పూర్తి అవగాహన లేదు. అప్పుడు నేను భగవద్గీత చదవడం ప్రారంభించాను. కేవలం శ్లోకాలు చదవడం కాదు, శ్లోకం యొక్క తాత్పర్యం, దాని అర్థం ఏమిటి, టీకా, భాష్యం. ప్రభుపాదుల వారు భగవద్గీత రాశారు. అంటే చాలామంది మహా ఆచార్యులు భగవద్గీత రాశారు, కానీ నేను మొట్టమొదటిసారిగా భగవద్గీత యొక్క భాష్యం సహా చదివింది ప్రభుపాదుల వారిది. సో ప్రభుపాదుల వారి పుస్తకం చదివాను నేను. అందులో ప్రతి శ్లోకానికి చక్కటి వివరణ ఉంది. చాలా క్లుప్తంగా అని కాదు, ఎలాబరేట్గా కూడా చెప్పారు, కానీ అర్థమయ్యే విధంగా చెప్పారు. కాంప్లికేటెడ్గా లేకుండా చదివితే అర్థమయ్యేలాగా. కరెక్టే చెప్పారు మీరు. ఏ కాంప్లికేషన్స్ లేకుండా. చాలా వరకు ఈ శాస్త్రాలు ఉంటే చూడండి, భగవద్గీత, భారతం, రామాయణం, కొన్నిసార్లు కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ప్లస్ తెలుగు భాష గ్రంథికంలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కాకపోతే ప్రభుపాదుల వారి యొక్క, నేను ఇంగ్లీష్లో చదివాను, సో అది కొంచెం నాకు అర్థమైంది. అర్థం అవడమే కాదండి, అది ఆ ఫిలాసఫీకి నేను అట్రాక్ట్ అయ్యాను. దీన్ని నా జీవితంలో పాటించాలని ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ నాకు కలిగింది. అప్పుడు ఆ 20 ఏళ్ల వయసులో, 21 ఏళ్ల వయసులో. సో అప్పటి నుంచి ప్రారంభించాను నేను. అలా మెల్లిమెల్లిగా ఒక 3 ఏళ్లలో ఈ హెయిర్ స్టైల్ వచ్చింది, ఈ డ్రెస్సింగ్ స్టైల్ వచ్చింది. అంటే అప్పుడు స్టూడెంట్ అయిపోయిన తర్వాత, ఒక స్టూడెంట్గా 2 ఏళ్ళు ఉన్నాను అక్కడ. మాస్టర్స్ అయిపోయింది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఏంటి, నెక్స్ట్ జాబ్, పిహెచ్డి ఆర్ జాబ్. నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి, కానీ పిహెచ్డి కాకుండా జాబ్ తీసుకున్నాను. అది కూడా అదొక గమ్మత్తుగా జరిగింది. ఏమిటంటే మా సీనియర్స్ ఉన్నారు కదా, సెకండ్ ఇయర్ వాళ్ళు నేను కాస్త భక్తులకు కాస్త మెల్లిగా కొంచెం పట్టు వస్తుంది, మార్గాన్ని ప్రారంభిస్తున్నాను అన్న సమయంలో వాళ్ళు పాస్ అవుట్ వెళ్ళిపోయారు. 2006లో నేను మెల్లిగా స్టార్ట్ చేశాను. 2006కి వాళ్ళు మాస్టర్స్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పెద్దగా సంగత్యం లేదు. కానీ మా సీనియర్స్లో ఒక ఆయన మాత్రం, ఆయనకి ఎంఎస్సి, అది 2.5 ఏళ్ల కోర్సు. 2 ఏళ్ల కోర్సు కాదు, 2.5 ఏళ్ల కోర్సు అంటే ఒక 6 నెలలు ఎక్స్ట్రా ఆయన క్యాంపస్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన యొక్క కొంచెం మార్గదర్శకత్వం నాకు దొరికింది, గైడెన్స్. అలా మెల్లిమెల్లిగా వాళ్ళ సాంగత్యంలో భగవద్గీత చదువుతూ, భగవాన్ దర్శనం చేసుకుంటూ, తర్వాత జపం చేస్తూ, అలా వాళ్ళ నుంచి క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెలుసుకుంటూ అలా భక్తులు కాస్త సెటిల్ అయ్యాను. ఇంతలో నా మాస్టర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏమిటంటే నాకు సాంగత్యం లేదు. అది బెంగళూరులో ఉన్నాను నేను. అంటే నాకు అక్కడ డివోటీస్ పెద్దగా తెలీదు. ఈ కాలేజీలో సీనియర్లు తప్పితే పెద్దగా అక్కడ ఉన్నటువంటి డివోటీస్, భక్తులు, సంఘం, టెంపుల్తో కనెక్షన్ పెద్దగా ఏమీ లేదు. పూణేలో జాబ్ వచ్చింది. పూణేలో పెద్ద టెంపుల్ ఉంది, అక్కడ ఇస్కాన్ డివోటీస్ చాలామంది ఉన్నారు. అలాంటి యూత్ వాళ్ళు కూడా అక్కడ కూర్చుని జపం చేస్తూ ఉంటారు, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైనింగ్ బాగుంటుందని విని పూణేలో జాబ్ వచ్చింది కాబట్టి అక్కడ తీసుకుని పూణేకి వెళ్ళాను. అక్కడ నుంచి 9 నెలల్లో వేరే జాబ్, ముంబైలో జాబ్ వచ్చింది నాకు. అది TCS ఇన్నోవేషన్ ల్యాబ్స్ అని, అక్కడ తీసుకుని వెళ్ళాను. అక్కడ ముంబైతో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కదా, శ్రీ రాధా గోపీనాథ్ మందిరం అని ముంబైలో ఒక చక్కటి రాధాకృష్ణుల ఆలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి భక్తులతో కాస్త జాబ్ చేస్తూ వాళ్ళతో కొంచెం రెగ్యులర్గా టచ్లో ఉంటూ అలా మెల్లిమెల్లిగా నేను భక్తి మార్గాన్ని ప్రారంభించాను. ఇక 1 సంవత్సర కాలంలో నాకు అనిపించింది, నేను నా సమయం మొత్తాన్ని, నా శక్తి మొత్తాన్ని భగవంతుడి సేవకి వినియోగించాలి, ఇంకా వేరే ఏ పనులు లేకుండా
అని చెప్పి ఇక నేను ఉద్యోగానికి రిజైన్ చేసేసి బ్రహ్మచారిగా ఆశ్రమంలో జాయిన్ అయిపోయాను. ఎందుకంటే ఆ బ్రహ్మచారి ఆశ్రమం యొక్క ఆ సింప్లిసిటీ, ఆ సరళత నాకు ఎందుకో ఆకర్షణీయంగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం ఏంటంటే పెద్ద పెద్ద బంగ్లాల్లో పెరగలేదు మేము. చాలా సింపుల్ మధ్యతరగతి కుటుంబమే కాబట్టి ఆ సింప్లిసిటీ, ఆస్టెరిటీ, అంటే చాలా తక్కువ సదుపాయాలతో నివసించడం అనేది పెద్ద విషయం కాదు నాకు. సో వీళ్ళు బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళు జీవితం అంతా, వాళ్ళు రోజంతా పూర్తిగా దేవుడి సేవకే అంకితం చేస్తారు, వాళ్ళు 24 గంటలు సేవకే అంకితం చేస్తారు. సో నేను కూడా ఆ మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిద్దామని చెప్పి నేను 2009లో బ్రహ్మచారి ఆశ్రమం జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇదే సేవ. అమ్మా. శాస్త్రాలు చదవడం, నలుగురికి చెప్పడం, అక్కడ గుళ్ళో విగ్రహారాధన చేయడం, ఇంకా ఏమి సేవలు ఉంటే ఆ సేవలు. అది